దండాలు గజముఖ దండాలు నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు గణపతి దండాలు గజముఖ దండాలు నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు పూల పందిరిలో ఏకదంత స్వామి నువ్వు ముద్దుగా కూర్చున్న బంగారు స్వామి నువ్వు చుట్టూ దీపాల కాంతుల్లో వెలగంగా దగబగ మెరిసే ఒంటి పైన ఆభరణాలు మా సిద్ధి గణేశ మా బుద్ధి గణేశ మా సిద్ధి గణేశ మా బుద్ధి గణేశ ఇంటి ఇంటి నుండి భక్తితో చెందాలేసి గల్లీ గల్లీలోన అందమైన మండపాలు అక్కచెల్లెలంతా కలిసి పూజ నీకు చేయంగా అన్నదమ్ములంతా కలిసి అన్నదానం చేయంగా ఊరంతా డీజేలతో పాటలే మోగంగా డప్పు పూరులతో ఆటలే సాగంగా ఊరంతా డీజేలతో పాటలే మోగంగా డప్పు పూరులతో పాటలే సాగంగా రా గణేశ మతో ఆడు గణేశ రా గణేశ మతో పాడు గణేశ రా గణేశ మతో ఆడు గణేశ రా గణేశ మతో పాడు గణేశ గణపతి దండాలు గజముఖ దండాలు నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు గణపతి దండాలు గజముఖ దండాలు నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు. ఓకే, చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. ఇప్పుడు క్యాంపెయిన్కి అంటే ప్రచారంలో భాగంగా ఇట్లా వెళ్తుంటారు కదా పాటలు పాడడానికి, ఎక్కువ ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారు మేడం? పార్టీయా అంటే ఎలక్షన్స్కి పాటలు పాడతారా? ఎలక్షన్స్కి పాడతారు కానీ మీరు పాడారు, అన్నయ్య వాళ్ళు పాడతారు, నేను కోరస్ ఇస్తుంటాను. అప్పుడు మెయిన్కి వచ్చేసరికి నేను అమ్మాయిలకి ఏం పాడాలి అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను పాడతాను. అంటే పార్టీ అనేది వ్యతిరేకం కదా, అప్పుడు నేను ఎక్కువ పాడలేను కూడా. ఓకే, ఇప్పుడు చూసుకుంటూ పాడడం ఎమ్మటే వెంటనే అల్లుతూ పాడుతుంటారు, అట్లా వచ్చా మేడం మీకు? వెంటనే అల్లడం అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ అంతే. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంత టైంలో రాయగలుగుతారు ఒక పాట? 1 hour. 1 hour లో పాట రాసేస్తారు? ఇవి పాడింది జస్ట్ 1 hour లోనే రాసి పాడిన. అది కూడా బంజారా వర్షన్ చేసిన, తెలుగు ట్యూన్ చేసిన దానికి. ఒకసారి బంజారా వర్షన్ లో పాడింది. गज्जल गणेशा सात हमर रेणू तो तांडो पेड़ बेळन पूजा करा माचा घरे घरे मा खेत ये वाडे मा बरकत देन तू रे जोरे हमारे मा रंगे रंगे रे फूल तुन घालाचा माला लाडे रो गणेशा पार्वती रो बेटा शिवडू रो गणेशा पार्वती रो बेटा भाई भेय बळन पूजा तुन कराचा बाई भेय बळन अन्नदानम कराचा तांडे तांडे मतारो ना मेरा पाटा बोलाचा डबडा पर बाय रोज मरी नाचाचा तांडे तांडे मतारो ना मेरा पाटा बोलाचा डबडा पर बाय रोज मरी नाचाचा तू आजो गणेशा हमारो गणेशा तू आजो गणेशा लाडेरो गणेशा गज्जल गणेशा सात हमर रेणू तू तांडो पेड़ बेळन पूजा करामाचा. సో మీకు తెలుగులో ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందా, ఈ మీ భాషలో ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందా మీరు పాటలు పాడితే? నేను పాట పాడితే రెండిట్లో ఇంపార్టెంట్ చేస్తారు. నువ్వు ఏదైనా పాడగలవని అంటారు. ఓకే, తెలుగు అయినా ఓకే, ఇంకా తెలుగులో వెళ్తే ఇంకా మంచిగా, ఇంకా సౌత్ ఇండియాకి పరిచయం అవుతాం కదా. మొత్తం ప్యాన్ ఇండియా అంటే అట్లా అంటారు అన్నమాట. సో అక్కడ కూడా చాలా మంది మనకు ఫస్ట్ పాడుతున్నామంటే అందులో దేనికైనా పాడగలరు అనేటట్టు గుర్తిస్తారు కదా, అదే నీకు ఉందిలే పాడతావు, దేనికైనా పాడతావు అనేసి అంటారు. ఏమన్నా ఎర్రజెండా పాటలు పాడుతున్నాము? ఎర్రజెండా ఏం లేదు. ఎర్రజెండా పాటలు ఎర్రజెండే నీయలో ఎర్రెర్రనిది జెండని అలా అంత వినడం తప్ప ఇంకా పాడలేదు. పాడాలనిపిస్తే నేను ఫోన్లో అయినా షార్ట్స్ అట్లా పెట్టేసుకొని. మీరు ఎక్కువ ఏ పాటలను ఇష్టపడతారు? అంటే ప్రేమ గీతాలు కావచ్చు, విప్లవ గీతాలు కావచ్చు, సామాజిక గీతాలు కావచ్చు, ఇట్లా ఎక్కువ మీరు ఇష్టపడే పాటలు ఏంటి? అంటే నేను ఇంతకుముందు అంటున్నా కదా, మెలోడీస్ అంటే ఇష్టం ఉండేది. ఆ మెలోడీస్ ఇప్పుడు ఫోక్ 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 మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. ఫోక్లో మనం కూడా ఎక్కువ
గిప్పుమని డీజే వర్షన్లో వస్తే మంచిగా అనిపించాలి, అందరూ డాన్స్ చేయాలి దానికి ఊపు మీద. అంటే రాయడం పాడమేనా ఏమన్నా నటించడం కూడా? నటించడం అంటే సాంగ్స్ పాడేటప్పటికి మీరు నటించవచ్చు కదా అని చాలా మంది అడిగారు, కానీ నేను సూట్ గాను, నేను హైట్ ఉండను కదా, అట్లా నేనే అనేసి ఇగ్నోర్ చేస్తాను. అయినా నాకు షూటింగ్ ఏం నచ్చదు. షూటింగ్ ఇంట్రెస్ట్ లేదు? నచ్చదు, నా ఇంట్రెస్ట్ ఉండదు కూడా. ఓకే. సాంగ్స్ ఇగో షూటింగ్ అని పిలుస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అంటే, లేదు మీరు సాంగ్ ఉంటే చెప్పండి ఇప్పుడే వస్తా, షూటింగ్ అంటారు కదా వద్దు నేను రాలేను కూడా అనేస్తాను అప్పుడే. సో నెక్స్ట్